నమస్తే, నేను మీ నివాస్. ఈరోజు మీకోసం ఓలా బైక్ని రివ్యూ చేయడానికి తీసుకొచ్చాను. ఓలా ఎలక్ట్రిక్ బైక్. మీరు ఒకసారి బైక్ని చూడండి, చూసిన తర్వాత దీని యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. మోటార్ కెపాసిటీ 8500 వాట్స్, బ్యాటరీ కెపాసిటీ 3.97, మ్యాక్సిమం స్పీడ్ 115 kmph, మైలేజ్ 181 అన్నారు కానీ ఇప్పుడు 135 చేశారు. ఇది ఓలా S1 Pro. దీనికి తాళాలు గట్రా ఏముండవు, కంప్లీట్గా డిజిటలైజ్డ్ అనమాట. డిజిటలైజ్డ్ డిస్ప్లే ఉంటుంది, అంతా త్రూ ఈ టచ్ ప్యానెల్ ద్వారానే మనం ఆపరేట్ చేయాలి. దీన్ని ఒకసారి ఆన్ చేద్దాం. సో ఇప్పుడు మనం దీనికి పాస్వర్డ్ కొట్టాలి. ఇది అన్లాక్ అయింది. సో స్టాండ్ వేసి ఉంటే మనకి ఇట్లా పీ కనపడుతుంది. పీ అని ఉంటే పార్కింగ్ మోడ్ అనమాట. ఇప్పుడైతే మనం స్టాండ్ తీసి ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేస్తే బండి స్టార్ట్ అయింది, కానీ ఎలాంటి సౌండ్ లేదు. ఇంజిన్ స్టార్ట్ అయినట్టుగా కూడా మనకి తెలియదు. యాక్సిలరేటర్ ఇచ్చినప్పుడు మనకి బండి ముందుకెళ్తేనే మనకి బండి రన్నింగ్లో ఉందని తెలుస్తుంది తప్పితే అంత సైలెంట్గా ఉంది. సో మనం ఈ బైక్ నడిపి చూద్దాం. సో 2-3 సెకండ్లలోనే ఇది 10 కిలోమీటర్ స్పీడ్ అందుకుంది. 5-6 సెకండ్లోనే దాదాపు 30 కిలోమీటర్ స్పీడ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈ స్పీడోమీటర్ చుట్టూ ఉన్నటువంటి రెడ్ లైన్ మీరు గమనిస్తే, మనం యాక్సిలరేటర్ని అనవసరంగా రైజ్ చేస్తే అలా రెడ్లో ఉంటుంది. మనం నార్మల్గా వెళ్తుంటే అది గ్రీన్ జోన్లోనే ఉంటుంది. అయినప్పటికీ మనం దీని పికప్ని, యాక్సిలరేషన్ని ఒకసారి కంప్లీట్గా హైవేలో చెక్ చేద్దాం. దీని యాక్సిలరేషన్ చాలా బాగుంది, పికప్ కూడా చాలా బాగుంది. చాలా త్వరగానే ఇది 60 kmకి వెళ్తుంది. మనం 70 కిలోమీటర్ స్పీడ్లో కూడా నడిపి చూద్దాం. సో బండి ఏదైనా ఊగటం కానీ, ఏమైనా అనవసరమైన సౌండ్ రావటం కానీ ఏమైనా ఉంటే ఏమో చూద్దాం. సో 65-70కి వచ్చినా కూడా చాలా బాగుంది. దీని పికప్ కానీ యాక్సిలరేషన్ చాలా బాగుంది. ఇదైతే నాకు నచ్చింది. దాదాపు 75-76 స్పీడ్లో మనం వెళ్ళాం. బండి ఊగటం కానీ అదరటం కానీ అలాంటిది ఏం లేదు. మనం పవర్ బైక్స్లో వెళ్ళినప్పుడు ఎలాంటి ఫీల్ అయితే ఉందో అలాంటి ఫీలే ఉంది. హైవే పక్కన సర్వీస్ రోడ్లో 360 వ్యూలో మనం ఒక విజువల్ తీసుకుందాం. అయితే ఈ బైక్ మనకి రివ్యూకి ఇచ్చినప్పుడు ఆ బైక్ కొన్న కస్టమరు మనకు కొన్ని విషయాలు అయితే చెప్పాడు. ఏదైతే బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత కూడా కంపెనీ వాళ్ళు 135 కిలోమీటర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. కానీ ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత 40 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత ఏదైతే ఇంకా దాదాపు 95 కిలోమీటర్స్ మనకి మైలేజ్ రావాల్సి ఉండగా అప్పుడు లో బ్యాటరీ అని వచ్చి బైక్ ఆగిపోతుంది అని చెప్పాడు. ప్రస్తుతం ఇది 99 రిమైనింగ్ చూపిస్తుంది. ఈ ప్రాబ్లం ఇప్పుడు కూడా వస్తుందేమో చూద్దాం. సో ఇంకా రిమైనింగ్ 99% ఉందనేది ఇక్కడ చూపిస్తోంది మనకి. తర్వాత ఒకసారి బండి ఆపి ఆన్ చేసిన తర్వాత మనం ఎన్ని కిలోమీటర్లు తిరిగామనేది ఇక్కడ చూపిస్తోంది. ఇక్కడ 1 కిలోమీటర్ ఉందండి. ఇప్పుడు మనం బండి స్టార్ట్ చేశాక 1 కిలోమీటర్ వెళ్ళొచ్చాం, అది ఇక్కడ చూపిస్తోంది. సో ఇదైతే స్పీడోమీటర్ మీకు తెలిసిందే. ఏ మోడ్లో ఉన్నామనేది ఇక్కడ తెలుస్తుంది, టైం అనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో బండిని ఆపాలంటే మళ్ళీ ఇక్కడ ఒక రెడ్ బటన్ ఉంటుంది. బండిని ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి కూడా ఈ రెడ్ బటన్నే మనం వాడతాం. మనం బండిని ఆపిన తర్వాత ఎప్పుడైతే మనం స్టాండ్ వేస్తామో ఇప్పుడు పార్కింగ్ మోడ్ కనపడుతుంది మనకి. సో ఇలాగా పార్కింగ్ మోడ్ వస్తుంది. ఇక్కడ బండి పార్క్ చేసిన సింబల్ కూడా వచ్చేస్తుంది మనకి. సో ఇప్పుడు బండి పార్కింగ్ మోడ్లో ఉంది. మనం ఇంకొకసారి కంప్లీట్గా ఈ రెడ్ బటన్ నొక్కినట్టయితే బండి కంప్లీట్గా లాక్ అయిపోతుంది.
ఒకసారి డిస్ప్లే సెట్టింగ్స్ చూద్దాం. డిస్ప్లే సెట్టింగ్స్లో మనం ఈ బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవటం అనేది ఇక్కడ చూడొచ్చు. డిస్ప్లేలోకి వెళ్తే మనకి ఓన్లీ బ్రైట్నెస్ అప్ అండ్ డౌన్ చేసుకోవటం మాత్రమే పనిచేస్తుంది. సో దీంట్లో 2 మోడ్స్ ఉన్నాయి, డార్క్ మోడ్ ఒకటి అండ్ లైట్ మోడ్ ఒకటి. ఈ డార్క్ మోడ్, లైట్ మోడ్ ఈ ఒక్కటి మాత్రమే పనిచేస్తుంది. ఇక మిగతా బ్లూటూత్ కానివ్వండి, ఆ మ్యూజిక్ కానివ్వండి, ఇక మిగతా సెట్టింగ్స్ కానివ్వండి ఏవి కూడా పనిచేయట్లేదు. ఇవి త్వరలో మొబైల్కి ఒక యాప్ ఇస్తారట. ఆ మొబైల్ ఫోన్లో ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని దాన్ని బైక్తో ఇంటర్లింక్ చేసిన తర్వాత అప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తాయి, అప్పుడు ఇవన్నీ పనిచేస్తాయి అని చెప్తున్నారు. ఒక పాస్వర్డ్ మాత్రమే ఇప్పుడు మనం ఎంటర్ చేయగలం. డిస్ప్లే సెట్టింగ్స్లో బ్రైట్నెస్ మాత్రం పెంచగలం, ఆ మాత్రమే పనిచేస్తుంది, ఇంకేవి పనిచేయట్లేదు. వన్స్ సాఫ్ట్వేర్ అప్డేట్ అయిన తర్వాత ఇక్కడ మ్యాప్స్ కూడా వస్తాయని చెప్తున్నారు. బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు, మ్యూజిక్ ఆప్షన్ ఉంది, దీనికి సపరేట్గా స్పీకర్లు కూడా ఇచ్చాడు. సో అది డిస్ప్లే సెట్టింగ్స్కి సంబంధించి. స్టిల్ ఇంకా 99 కిలోమీటర్స్ రిమైనింగ్ చూపిస్తోంది. ఇక్కడ ప్లే మ్యూజిక్ ఆప్షన్ ఇచ్చాడు, ప్రస్తుతం అదైతే పనిచేయట్లేదు. ఒకవేళ సాఫ్ట్వేర్ అప్డేట్ అయిన తర్వాత ఈ మ్యూజిక్ కోసంగా వీళ్ళు ఒక 2 స్పీకర్లు ఇచ్చారు. ఆ స్పీకర్లు ఇక్కడ చూడొచ్చు, ఇటొకటి ఇచ్చారు, ఇటొకటి ఇచ్చారు. ఇక మనం ఇది నొక్కితే డిస్ప్లేలో మనకి సీట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్పేస్ కనుక చూసినట్లయితే 30 లీటర్స్ కెపాసిటీ. ఇంత హ్యూజ్ స్పేస్ ఏ స్కూటర్లో కూడా ఉండదు. హెల్మెట్ పెట్టిన తర్వాత కూడా అంత స్పేస్ ఉంది. సో ఇంత స్పేస్ ఇవ్వటం అనేది కూడా చాలా మంచి విషయం. ఇది కూడా నాకు నచ్చింది. ఇక దీని ఛార్జింగ్ విషయానికి వస్తే ఇక్కడ నొక్కాలి. ఛార్జింగ్ సాకెట్ అనేది ఇక్కడ ఉంది. మనం ఛార్జింగ్ సాకెట్ని ఇక్కడ పెట్టి కంప్లీట్గా 5 అవర్స్ అనేది ఛార్జ్ చేయాలి. 5 అవర్స్ అనేది మనం ఛార్జ్ చేస్తే 135 కిలోమీటర్స్ అనేది కంపెనీ వాళ్ళు మనకు అఫీషియల్గా ఇచ్చారు. సో వన్స్ ఛార్జ్ అయిన తర్వాత అది ఎలా వస్తుంది అనేది కూడా మనం పరిశీలిద్దాం. సో డిస్క్ బ్రేక్లు ఇచ్చారు. ఫ్రంట్ వచ్చేసి 220 హైడ్రాలిక్ డిస్క్, రియర్ వచ్చేసి 180 హైడ్రాలిక్ డిస్క్. దీని బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసి CBS కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్. దీని సిగ్నల్ సిస్టమ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యూ కెన్ సీ నౌ. లైటింగ్ కూడా ఒకసారి చూద్దాం. ఒకసారి ప్రెస్ చేస్తే ఒక లైట్ వస్తుంది, సెకండ్ టైం ప్రెస్ చేస్తే రెండో లైట్ వచ్చింది, థర్డ్ టైం అలాగే నొక్కి పట్టుకుంటే ఆ రింగ్ లైట్ కూడా వెలిగింది. నైట్ టైం అయితే చాలా బాగుండేది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఆర్ అని ఉంది కదా, ఈ ఆర్ నొక్కితే రివర్స్ మోడ్ యాక్టివేట్ అవుతుంది. ఆర్ని ఒకసారి నొక్కాము, సో రివర్స్ మోడ్ వచ్చింది ఇక్కడ. ఇప్పుడు యాక్సిలరేటర్ని మనం రివర్స్లో తిప్పాలి. రివర్స్లో తిప్పినప్పుడు బండి వెనక్కి వెళ్తుంది. సో 99 కిలోమీటర్స్ రిమైనింగ్ మైలేజ్ ఉంది అనగానే మనం బండి కస్టమర్కి ఇచ్చేసి, అంటే బండి ఓనర్కి ఇచ్చేసి మనం వచ్చేసాం. మనం వచ్చిన తర్వాత ఆయన జస్ట్ 1 కిలోమీటర్ వచ్చారట, అంతే లో బ్యాటరీ పడిపోయి బండి ఆగిపోయింది. సో ఆయన వెంటనే మనకు ఫోన్ చేశారు, నా బైక్ ఇక్కడ ఆగిపోయిందండి, మీరు ఒకసారి వస్తారా అని. మేము వెళ్ళేటప్పటికి పాపం ఆయన చీకట్లో నిలబడుకున్నాడు. ఆయన చెప్పినట్టుగానే జస్ట్ అక్కడి నుంచి 1 కిలోమీటర్ వచ్చి లో బ్యాటరీ 0% రిమైనింగ్ వచ్చేసి ఆయన బండి అక్కడ ఆగిపోయింది. ఇదైతే కొంచెం సీరియస్ ఎర్రరు. సో అదండి, ఓలా ఎలక్ట్రిక్ బైక్ని మనం డ్రైవ్కి తీసుకెళ్ళాం, దాని పరిస్థితి అంతా చూసాం, డ్రైవ్ చేసాం. సో దాని గురించి ఇంకా గత 2 వారాలుగా ఆ బైక్ని వాడుతున్న బైక్ ఓనర్ శ్రీహరి గారితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఈ బైక్ని మీరు ఎప్పుడు బుక్ చేశారు? ఆన్లైన్లో బుకింగ్ స్టార్ట్ అయిందండి. నేను జూలై 16వ తారీఖున అడ్వాన్స్గా 499 రూపీస్ ఆన్లైన్లో పే చేశాను సార్. ఓకే. తర్వాత మళ్ళీ ఏమన్నా పే చేయమన్నారా? తర్వాత ఒక 2 మంత్స్ తర్వాత 20,000 రూపీస్ అడ్వాన్స్ మళ్ళీ పే చేయమన్నారండి. అది ఆన్లైన్లో పే చేశాను సార్. ఓకే. పే చేసిన తర్వాత ఒక 2 మంత్స్ తర్వాత ఫుల్ పేమెంట్ కట్టమని కానీ, లేకపోతే HDFC బ్యాంక్ ద్వారా ఇన్స్టాల్మెంట్ లో కానీ చేయమని చెప్పి వాళ్ళు ఆధార్ కార్డ్స్, మన పాన్ కార్డు ఇన్ఫర్మేషన్ పంపించమన్నారండి. ఓకే. సో అది అదంతా ఆన్లైన్ లో పంపించాను.
పంపించిన తర్వాత మిగిలిన 1,20,000 రూపీస్ ఆన్లైన్లో పే చేశానండి. ఓకే. కంప్లీట్గా జనవరిలో కట్టేశానండి 22లో. సో కట్టంగానే నాకు ఒక 10 డేస్ తర్వాత మీకు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేస్తున్నామండి, కొంత టైం తీసుకుంటుంది అన్నారు. తర్వాత ఒక 10-15 డేస్ తర్వాత డాక్యుమెంట్స్ అన్ని సక్సెస్ఫుల్గా వెరిఫై చేశామండి. సో మీరు ఇంకా నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి వెళ్తుందండి అని చెప్పారు. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఒక 10-15 డేస్ తీసుకున్న తర్వాత బండి మెయిన్ అక్కడి నుంచి డిస్పాచ్ అయిందండి. డిస్పాచ్ అయింది మీకు విత్ ఇన్ 3 or 4 డేస్లో మీకు డిస్పాచ్ మీకు ఇంటికి తీసుకొచ్చి ఇస్తారన్నట్టుగా చెప్పారండి. అంతా ఓలా అప్లికేషన్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఒకరోజు సడన్గా ఈవినింగ్ టైము 4:55కి మీ బండి డెలివరీ అయిందని వచ్చిందండి. సో వచ్చిన తర్వాత ఏమైందంటే నేను వెంటనే నాకు బండి డెలివరీ కాకుండా నాకెందుకు ఇది వచ్చిందని ఏమంటే మెయిల్లో వాళ్ళని క్వశ్చన్ చేసి మెయిల్ పెట్టానండి. మెయిల్ పెడితే వాళ్ళు ఏంటంటే అన్ని ఏదైనా మెయిల్స్లోనే పెట్టాలా, లేకపోతే కస్టమర్ కేర్ చేస్తే వాళ్ళే సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు. సో దీన్ని పెడితే మనకి వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళే మరోజు మార్నింగ్ కాల్ చేసి సారీ అంటే అదేదో టెక్నికల్ ఇష్యూ వల్ల డెలివరీ అయినట్టు వచ్చింది, సో లేదని మీకు విత్ ఇన్ 4-5 డేస్లో బండి వస్తుందని చెప్పారు. కానీ ఒక 10 డేస్ పట్టింది మళ్ళీ ఆ మాట చెప్పిన తర్వాత కూడా. ఈలోపు నాకు ఆర్టీఓ ఆఫీస్ నుంచి మీకు ప్లేట్లు రెడీ అయినాయండి, నెంబర్ ప్లేట్స్, మీకు వెహికల్ వస్తే నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి బిగిస్తానని చెప్పారు. సో మొన్న March 3 ఈవినింగ్ 4 o'clockకి కాల్ చేసి గుంటూరు నుంచి మీ బండి డిస్పాచ్ అయిందని మీకు ఒంగోలుకి వస్తుంది, ఒంగోలు వచ్చిన తర్వాత మీకు కాల్ చేస్తామండి, కాల్ చేసిన తర్వాత మీరు అడ్రస్ చెప్తే మేము ఇస్తామని అన్నారు. అబౌట్ 9-9:30 మధ్యలో కాల్ చేశారు, అడ్రస్ తీసుకున్నానండి. బండి డెలివరీ అయింది. బండి డెలివరీ అయినప్పుడు నాకు 97% ఉందండి బ్యాటరీ. సో బ్యాటరీ 97% ఉంది కదా అని ఇక్కడ నేను తీసుకున్నాను, వాడుతూ ఉన్న తర్వాత జస్ట్ ఒక 4 డేస్ తర్వాత బండి ఇంటి దగ్గర నుంచి తీసుకొని జస్ట్ ఒక ఫర్లాంగ్ వెళ్ళిన తర్వాత క్విక్ అని సౌండ్ వచ్చేసి 1 minute మీకు ఛార్జ్ ఆగిపోతుందని బండి అని మెసేజ్ డిస్ప్లేలో ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఈ బండి నాకు డెలివరీ ఇచ్చినప్పుడు రవి గారు అని ఎవరో ఓలాకు సంబంధించిన అతను మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే నన్ను కాల్ చేసి అడగండి, నేను క్లారిఫై చేస్తానని చెప్పారండి. అప్పుడు సరే వెంటనే అక్కడి నుంచే కాల్ చేసి మాట్లాడాను, బండి ఆగిపోయిన స్పాట్ నుంచే చేస్తే సరే ఒకసారి చూడండి, మళ్ళీ ఇంకొకసారి చూడండి, లేదనుకుంటే మీరు కస్టమర్ కాల్కి కంప్లైంట్ చేయమన్నారు. సార్ ఇది సీరియస్ ప్రాబ్లం. అవునండి, మీరు చాలా సీరియస్ ప్రాబ్లం. కంపెనీ వాళ్ళు మీకు బ్యాటరీ ఎంత మైలేజ్ వస్తుందని చెప్పారు? యాక్చువల్గా ఫస్ట్ వాళ్ళు బండి అనౌన్స్ చేసిన రోజు 181 kilometers పర్ ఛార్జ్ అన్నారండి. తర్వాత రైడింగ్స్ తర్వాత 150 అన్నారు. తర్వాత అసలు బండి నాకు వచ్చినప్పుడు 135 kilometers చూపిస్తా ఉందండి అక్కడ. ఓకే. తర్వాత వాళ్ళే అఫీషియల్ గానే 135 చూపించేస్తా ఉన్నారు డిస్ప్లేలో. ఓకే. మరి అది ఎలా ఉందో ఏదో 135 అంటే ఓకే పర్వాలేదు అనుకున్నాం అండి. అది సో 135 అని వాళ్ళే డిస్ప్లేలో చూపిస్తున్నారు. ఇంకా 70-80 ఉండగానే బండి ఆగిపోయింది. సో మీరు అది వాళ్ళకి ఫోన్ చేస్తే ఇంకొకసారి చూడండి, లేదనుకుంటే కంప్లైంట్ చేయమన్నారు. సరే మరి ఒక చిన్న విషయం దగ్గర ఎందుకులే, ఒకవేళ మనమేమన్నా ఒకసారి చూద్దామలే అనే ఉద్దేశంతో నేను మళ్ళీ ఫుల్ ఛార్జ్ చేశాను. ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత ఒక 30 or 40 kilometers తిరిగి ఉంటుంది మాక్సిమం. ఈ రోజు మీతోటి ఇలా ఇంటర్వ్యూ తీసుకున్నాను, 99 కనపడింది. అక్కడి నుంచి వస్తుంటే ఏమంటే మళ్ళీ సిగ్నల్స్ వచ్చేసినాయండి. సో ఫుల్ ఛార్జ్ చేశారు, కంపెనీ వాళ్ళు చెప్పిన ప్రకారం 135 రావాలి, కానీ ఇంకా 99 బ్యాలెన్స్ ఉండగానే అంటే దాదాపు ఈయన 36 kilometers 40 kilometers తిరిగారు, బండి అయిపోయింది. ఇదైతే సీరియస్ ప్రాబ్లము. అక్కడి నుంచి మేము కూడా ఉన్నాం, బండి తీసుకొని వచ్చాం, ఇక్కడ ఛార్జ్ పెట్టాం. సో ఇది ఓలాలో ఉన్నటువంటి సీరియస్ ప్రాబ్లం. ఏంటంటే 135 kilometers ఫుల్ ఛార్జ్ చేస్తే రావాల్సిన బైకు 40 kilometers తిరిగిన తర్వాత అర్ధాంతరంగా ఆగిపోతుంది. ఇది 8:54కి 0 kilometers రిమైనింగ్ అని ఉన్న స్క్రీన్ షాట్ అండి ఇది. సో ఆగిపోయిన బండిని నెట్టుకొని వచ్చి ఛార్జింగ్ పెడితే 5 నిమిషాలకే తిరిగి 68% చూపిస్తుంది ఛార్జింగ్ పెట్టగానే.
ఫుల్ ఛార్జ్కి పట్టే సమయం 5 గంటలు. కంపెనీ వాళ్ళు చెప్పిన ప్రకారం 5 గంటలు మనం ఛార్జ్ చేస్తే 135 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. కానీ 5 గంటలు ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత 40 కిలోమీటర్లకు వెళ్ళిన తర్వాత 0%కి వచ్చేసి బండి ఆగిపోతుంది. సార్తో మాట్లాడుతూ కూర్చున్నాం, 5 నిమిషాలకి 68%కి వెళ్ళింది. ఆ 2 స్క్రీన్ రికార్డింగ్స్ కూడా మీరు చూడొచ్చు. 0% ఉన్నప్పుడు టైం ఎంత, 3% ఉన్నప్పుడు టైం ఎంత, ఇప్పుడు 68%కి ఎంతసేపట్లో వచ్చింది అంటే చాలా త్వరగా 68%కి వెళ్ళిపోతుంది. ఇది ఒక సీరియస్ ప్రాబ్లం. అయితే బండి ఆగిపోయిన తర్వాత వెంటనే కస్టమర్ కేర్కి కాల్ చేసాం. కస్టమర్ కేర్ అయితే నో రెస్పాన్స్. కస్టమర్ కేర్కి ఎంతసేపు కాల్ చేసినా నో రెస్పాన్స్. ప్రతి ఒక్కటి మెయిల్స్ ద్వారా అని అడుగుతున్నారు. సో ఇలాంటి సీరియస్ ప్రాబ్లం ఉన్నప్పుడు మరి ఇలా ధైర్యం చేసి ఎలక్ట్రిక్ బైక్స్ కొన్న ఓనర్స్కి ఏం భరోసా ఇవ్వగలదు కంపెనీ? సో కస్టమర్ కేర్ అనేది వెంటనే స్పందించాలి, వీళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ని క్లియర్ చేయాలి. ఇదైతే చాలా సీరియస్ ప్రాబ్లం అండి. 1,45,000 రూపాయలు పెట్టి బండి కొంటే అందులో మన ఆంధ్రప్రదేశ్లో సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు. పూర్తి పేమెంట్ కట్టి మనం బండి తీసుకుంటాం. బండి తీసుకున్న తర్వాత ఇంకా 100 కిలోమీటర్లు వెళ్లాల్సినటువంటి బండి అర్ధాంతరంగా లో బ్యాటరీని ఆగిపోతే, ఈ బండిని నమ్ముకొని ఫ్యామిలీని తీసుకొని రాత్రిపూట ఎక్కడికన్నా వెళ్తే నడి రోడ్డు మీద బండి ఆగిపోతే అప్పటికప్పుడు ఎవరైనా పెట్రోల్ తీసుకొని రా అని అనడానికి లేదు. ఒకవేళ మన దగ్గర కేబుల్ ఉన్నా అప్పటికప్పుడు ఛార్జింగ్ మనకి ఎక్కడ దొరుకుతుంది? సో మళ్ళా దాదాపు 5 గంటల పాటు మనం ఛార్జింగ్ పెట్టుకుంటే కానీ కదలలేని పరిస్థితి. సో ఇది చాలా సీరియస్ ఎర్రర్. సో ఇలాంటి ఎర్రర్ ఆయనకు ఉంది కాబట్టి అది ఈ మోడల్ మొత్తానికి ఈ ప్రాబ్లం ఉందా, ఈ ఒక్క పీస్లోనే ఈ ప్రాబ్లం ఉందా, ఉంటే వాళ్ళు ఎంత త్వరగా రెక్టిఫై చేసి ఆయనకి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి కొత్త మోడల్ బైక్స్ వచ్చినప్పుడు ముందుగా కొనుక్కునే వాళ్ళు నిజంగా కంపెనీ అలాంటి వాళ్ళని చాలా బాగా చూసుకోవాలి. 4-5 రివ్యూలు చూసి దాని యొక్క పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత కొనే వాళ్ళకంటే కళ్ళు మూసుకొని బండి రిలీజ్ అవుతుంది అనగానే కొనుక్కునేటువంటి ఇలాంటి ప్రీషియస్ కస్టమర్స్ కి బెటర్ సర్వీస్ ఇవ్వాల్సిన బాధ్యత కంపెనీల మీద ఉంది. సో కస్టమర్ కేర్ కూడా వాళ్ళు మెరుగుపరచాలి. కస్టమర్ కేర్ కి దాదాపు 5-6 సార్లు ఆయన నా కళ్ళ ముందే ఫోన్ చేశాడు, కానీ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. సో వాళ్ళందరూ త్వరగా రెస్పాండ్ అయ్యి ఈ ప్రాబ్లంని రెక్టిఫై చేసి, శ్రీహరి గారు 1,40,000 పెట్టి బండి కొనుక్కున్నారు, ఆయన హ్యాపీగా ఆ బండి మీద తిరిగే విధంగా కంపెనీ కూడా తన వైపు నుంచి కృషి చేయాలని మనం కోరుకుందాం. సార్, ఒంగోలు పట్టణంలో వన్ ఆఫ్ ది ఫస్ట్ వెహికల్ వచ్చినటువంటి మొదటి విడతగా వచ్చిన వెహికల్స్ లో వన్ ఆఫ్ ది వెహికల్ మీరు తీసుకున్నారు. సో మీకు ఇలాంటి ప్రాబ్లం ఎదురవడం అనేది బాధాకరం. సో మీరేం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్పటం అనేది అంటే, ఓలా అనేది ఒక మంచి అఫీషియల్ బ్రాండ్ అండి. ఆ బ్రాండ్ని నమ్ముకొనే కొన్నాను నేను బండిని. 1,40,000 పెట్టి కొన్నాను. నేను ₹2 పెట్టి కొనలేదండి, 1,40,000 పెట్టి కొన్నాను. అటువంటి బండి ఇలా సడన్గా 98-100 కిలోమీటర్లు వస్తుందని డిస్ప్లేలో చూపిస్తున్నప్పుడు ధైర్యంగా ఎక్కడికైనా వెళ్తుంటాం. అలాంటిది నేను వెళ్తుంటే బండి అలా సడన్గా మ్యూజిక్ సౌండ్ వచ్చేసి 1 మినిట్లో మీ బండి ఆగిపోద్దండి, ఛార్జ్ చేసుకోండి అని చెప్పి బండి నడి రోడ్లో పక్కన ఎక్కడో ఆగిపోతుంటే నేను ఇంకా నా బండి నేను కొనటం ఎందుకండి, నేను ఏం చేయాలని ఆ బండిని, అది ఏదైనా పెట్రోల్ బండి అని అయితే పక్కన ఏదైనా నడిపించుకొని వెళ్ళి పెట్రోల్ అను పోయించుకుంటాను, లేకపోతే ఎవరికైనా ఫ్రెండ్కి కాల్ చేసి పెట్రోల్ తెప్పించుకొని పోసుకుంటాను. దాంట్లో ఛార్జర్ ఉన్నా కూడా రోడ్డు మీద ఎక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి లేదు. అదే ఫ్యామిలీని పెట్టుకొని సపోజ్ 90 కిలోమీటర్లు వస్తుంది అనుకొని ఏదైనా ఒక 20-30 కిలోమీటర్లు అయినా వెళ్దాం అనుకుంటే, ఏదైనా నైట్ టైము పొరపాటున బండి అలా ఆగిపోతే ఫ్యామిలీని ఏం చేయాలి, బండిని ఏం చేయాలి? ఆ టైంలో ఏం చేయాలండి? బండిని వదిలేసి రావాలా, ఫ్యామిలీని తీసుకొని రావాలా, నడిపించుకొని తోసుకొని రావాలా? ఇటువంటి మెయిన్ ప్రాబ్లంని కంపల్సరీగా, ఇట్లాంటిది డేంజరస్ ప్రాబ్లం, ఓలా అనే కంపెనీకి డేంజరస్ ప్రాబ్లం. మరి చెక్ చేసి ఇస్తున్నారా, చెక్ చేసి ఇవ్వడం లేదా అనేది ఒకసారి చూసుకోండి. నాకు తొందరగా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి నాకు దాన్ని రీప్లేస్ చేయటమా, దాంట్లో ఉన్న డిఫెక్ట్స్ని కరెక్ట్ చేయటం అనేది మెయిన్ ఆలోచించాలండి. ఇంకొకటి, లేడీస్ ఫుట్ రెస్ట్ అనేది లేకపోవడం అనేది స్కూటర్కి అతి దారుణమైన ఇదండి. ఫ్యామిలీ ఎక్కాలంటే ఎక్కడ ఎక్కుతారు? వన్ సైడ్ కూర్చునే లేడీస్కి ఫుట్ రెస్టే లేదు. ఏదో కాలేజీ గర్ల్స్ కి ఏదన్నా ఒకరు ఉంటే అటు ఇటు కూర్చొని ప్రయాణం చేయొచ్చు. అందరూ అలా ఉండరు కదా, కొంతమంది వన్ సైడ్ కూర్చుంటారు, అటు ఇటు కూర్చునే అలవాటు
ఆ విధంగా కూర్చోవడం అనేది కొంత ఇది కూడా ఆలోచిస్తుంటారు. శారీస్ కట్టే వాళ్ళు కుదరదు. శారీస్ కట్టే వాళ్ళకి ఎలా కుదురుతుందండి? వన్ సైడ్ ఫుట్ రెస్ట్ ఉండాలి కదా కంపల్సరీగా. ఫుట్ రెస్ట్ లేకుండా బండి రిలీజ్ చేయడమే తప్పు కదండి. స్కూటర్ అనేది జనరల్ గా లేడీస్ కోసమే ప్రిఫర్ చేసిన బండి. అట్లాంటి మినిమం బేసిక్స్ లేకుండా, మినిమం ఫీచర్స్ లేకుండా ఏదో హై అండ్ ఫీచర్స్ ఇచ్చి, ఆ హై అండ్ ఫీచర్ కూడా బండి రిలీజ్ చేసే టైంకి ఫీచర్స్ ఇవ్వకుండా ఎందుకండి 1,40,000 బండి తీసుకుంది? మొబైల్ అప్లికేషన్ ఇస్తా ఉన్నారు, అప్లికేషన్ లేదు. మరి సాఫ్ట్వేర్ అప్డేట్ లేకుండా 1,40,000 ఎందుకంటే పెట్టడం? ఆంధ్రాలో సబ్సిడీ లేదు, అయినా కూడా మేము ధైర్యం చేసి ఓలా అనే బ్రాండ్ నుంచి చూసి కొన్నాం. 100 రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయండి, అయినా కూడా కొనలేదు. ఈ బండిని కొన్నాం. వాళ్ళ ఫీచర్స్ చెప్పారండి ఈ బండి బుక్ చేసుకునే టైము. అవి ఇంట్రెస్ట్ గా వాటిని చూసి బండి కొన్నాం. ఎలక్ట్రిక్ స్కూటర్లు దాదాపు 100 రకాలు ఉన్నాయి, అయినా కూడా ఇటువంటి ఫీచర్స్ ఈ బండిలో మనకి ఇస్తున్నారు. బ్రాండ్ ఓలా అనేది చాలా మంచి బ్రాండ్ అనే ఉద్దేశంతో ఇటువంటి ఫీచర్స్ ఉంటాయి, లేటెస్ట్ టెక్నాలజీ వాడదామనే ఉద్దేశంతో మనం బండి తీసుకున్నాం. కానీ బండి మనకి లాస్ట్ ఇయర్ 21 జూలైలో మనం డబ్బులు కడితే 22 మార్చిలో ఇచ్చినా కూడా ఇన్ని రోజుల తర్వాత టైం తీసుకొని బండి మనకి హ్యాండ్ ఓవర్ చేసినా అటువంటి ఫీచర్స్ లేకుండా బండి ఇచ్చారు. ఎందుకు మనకి చెప్పేటప్పుడు మ్యాప్స్ అన్నారు, మ్యూజిక్ అన్నారు, బ్లూటూత్ అన్నారు, మొబైల్ యూటిలిటీ అన్నారు, మొబైల్ అప్లికేషన్ అన్నారు. ఒక్క ఫెసిలిటీ లేకుండా ఇచ్చారు. 1,40,000 తీసుకున్నారు. దేనికంటే అది బండి రిలీజ్ చేసే టైంకి అన్ని ఉండాలి కదా యాక్చువల్గా. తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్స్ రావాలా, లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా రావాలి. అంతేగాని అసలు అప్డేట్ అనేది సాఫ్ట్వేర్ అనేది లేకుండా ఇవ్వటం అనేది మరీ అన్యాయం అండి. ఇది ఓలా వాళ్ళు అర్థం చేసుకొని వెంటనే అన్ని ఓలా స్కూటర్లకు కూడా అప్డేట్ ఇమీడియట్ గా ఇచ్చేసి ఇటువంటి చిన్న రెక్టిఫికేషన్స్ చాలా చేయాల్సినవన్నీ చేసి ఇమీడియట్ గా మేజర్ ప్రాబ్లం ఈ బ్యాటరీ అనేది మటుకు 100% ఒక్కసారి చెక్ చేసి సాఫ్ట్వేర్ ప్రాబ్లమా లేకపోతే బ్యాటరీ ప్రాబ్లమా అనేది తెలుసుకొని నా బండిని ఇమీడియట్ గా రెక్టిఫై చేసి నాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి ఓలా వాళ్ళని. సో అది ఫ్రెండ్స్, ఎవరైనా ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కనుక తీసుకునే పని అయితే బ్యాటరీ పెర్ఫార్మెన్స్ ని చెక్ చేసుకుని 1-2 సార్లు మీరు కంపెనీ ప్రతినిధుల ఆధ్వర్యంలో చెక్ చేసుకున్న తర్వాతనే ఆ పీస్ అనేది మీరు తీసుకోండి. ముందుగా కనుక మీరు గుడ్డిగా కనుక తీసుకున్నారంటే ఈయన బాధపడుతున్నట్టే బాధపడతారు. కస్టమర్ కేర్ నుంచి సపోర్ట్ అయితే లేదు. నేను నా కంటితో చూసా 5 సార్లు ఆయన ఫోన్ చేసినా కస్టమర్ కేర్ నుంచి రెస్పాన్స్ అనేది లేదు. సో జాగ్రత్త పడండి. ఈ స్కూటర్ కనుక మీరు తీసుకునే పని అయితే చెక్ చేసుకుని కొనండి. ఉంటాను ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్. చూడండి 71% ఆల్రెడీ వచ్చేసింది. ఇక్కడ రిమైనింగ్ 98 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు అని ఉంది. సో ఇలా ఉన్నప్పుడు బయలుదేరితే 1 కిలోమీటర్ వెళ్ళగానే బండి ఆగిపోతుంది. ఇది చూడండి 9:30 PM అయింది. ఛార్జింగ్ ఎన్ని గంటలు పెట్టామో మీకు తెలుసు. సో అప్పుడే 71కి వచ్చేసింది. ఇక 98 కిలోమీటర్స్ మనం వెళ్ళొచ్చు అని కనుక బయలుదేరితే 1 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ వెళ్ళగానే బండి ఆగిపోయే ప్రమాదం ఉంది. సో 70% ఛార్జింగ్ మిగిలి ఉండగానే బండి ఆగిపోతుంది. ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత 30% ఛార్జింగ్ మాత్రమే ఉపయోగపడుతుంది. ఇటువంటి సీరియస్ ఎర్రర్ని ఓలా కంపెనీ ఇమీడియట్గా రెక్టిఫై చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.